సౌందర్య కన్నడ కస్తూరి అయినా తెలుగు అమ్మాయిగానే రిజిస్టర్ అయింది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్ లో కూర్చోబెట్టారు. మరి నెక్స్ట్ టాలీవుడ్ గర్ల్ గా స్థిరపడే ఆ శాండిల్వుడ్ చిన్నదెవరు? ఆ ఇద్దరు భామలకే ఈ ఛాన్స్ ఉందా? అనుష్క, రష్మిక, పూజ పేరుకు కన్నడ కస్తూరిలే అయినా టాలీవుడ్ లోనే వీళ్ళు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతం అయితే కావచ్చేమో, కానీ వీరికి యాక్ట్రెస్ గా పునర్జన్మను ప్రసాదించింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు అమ్మాయిగా మారిన బ్యూటీ మన స్వీటీ అనుష్క. సూపర్ తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఘాటీ వరకు కొనసాగుతోంది. సౌత్ కే క్వీన్ ని చేసింది. పొడుగుకాల సుందరి పూజాకు క్రేజీ ఆఫర్స్ తో పాటు స్టార్ డమ్ కట్టబెట్టింది కూడా టీ-టౌనే. కానీ టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ వద్దనుకుని వదిలేస్తోంది. చలో అంటూ కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన రష్మికను నేషనల్ క్రష్ చేసిన ఘనత మనదే. వరుస ఆఫర్స్ తో పాటు హిట్స్ ఇచ్చి సౌత్ టు నార్త్ టాప్ హీరోయిన్ గా కూర్చోబెట్టారు. కృతి శెట్టి, నేహా శెట్టిలు ఇక్కడి ఆడియన్స్ కు చేరువయ్యారు. కానీ వీళ్ళంతా కాదు. ఇలా కన్నడ కస్తూరిలిచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది భామలు తెలుగు అమ్మాయిలుగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో హిట్ 3తో టాలీవుడ్ తరంగేట్రం చేసిన ఈ భామలు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ గట్టి ఫిల్మే పట్టేసింది రుక్మిణి. ఎన్టీఆర్ నీల్ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక శ్రీనిధి మెల్లిగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు. టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ తీసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. హిట్ 3తో హిట్ అందుకున్న ఈ భామ నెక్స్ట్ తెలుసు కథతో రాబోతోంది. అలాగే త్రివిక్రమ్ వెంకీ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీనిధినే ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు భామల్లో నెక్స్ట్ టాలీవుడ్ ని రూల్ చేసే ఆ శాండిల్వుడ్ క్వీన్ ఎవరవుతారో, వీళ్లను ఇక్కడ అమ్మాయిలుగా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారో లేదో వెయిట్ అండ్ వాచ్. కోలీవుడ్ దర్శకులను సూర్య దూరం పెడుతున్నాడా? వరుస ఫెయిల్యూర్స్ అతన్ని అలా మార్చేశాయా? సౌత్ లో మరింత మార్కెట్ పెంచుకునేందుకు ప్లాన్స్ రెడీ చేశాడా? నెక్స్ట్ టాలీవుడ్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడా? కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తనకన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథ్, శివకార్తికేయన్ అవలీలగా 100 కోట్లు 300 కోట్లు కొట్టేస్తూ ఉంటే తను మాత్రం 200 కోట్ల మార్కు దాటడానికి నానా తంటాలు పడుతున్నాడు. గజనీతో సౌత్ కే ఫస్ట్ 100 CR చూపించిన ఈ వర్స్టైల్ యాక్టర్ రెట్రోతో మొదట్లో హైయెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ లాంగ్ రన్ లో దెబ్బతింది. ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్దపీట వేస్తారో గ్రహించిన సూర్య అటుగా మూవ్ అవుతున్నాడు. సౌత్ లో మార్కెట్ పెంచుకోవాలన్నా, పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్ తోనే కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అలా మొదలుపెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇటీవలే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల టచ్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పుడు మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కరుపు కంప్లీట్ చేసిన సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాతో పాటు మరొక మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈసారి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ను లైన్ లో పెట్టినట్టు సమాచారం. రోమన్ చామ్, ఆవేశం తదితర చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్న జీతూతో సూర్య 47 ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ నాన్ కోలీవుడ్ దర్శకులతో వర్క్ స్టార్ట్ చేసిన సూర్య మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇకపై మంచి సినిమాలే తీస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్జీవి ఫక్త్ గ్యాంగ్స్టర్ డ్రామా సిండికేట్ రెడీ చేశాడు. హీరోస్ సెట్ కాలేదో, ఆర్జీవీపై నమ్మకం లేదో ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక ఈ స్టోరీని పక్కన పెట్టి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. స్టార్ కాస్ట్ కూడా రివీల్ చేశాడు. ఆర్జీవీని ఇంతలా బిలీవ్ చేసిన ఆ యాక్టర్స్ ఎవరు? గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ కి రామ్ గుడ్ బై చెప్పేశాడా? హ్యావ్ ఎ లుక్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మోస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత వల్గర్ డైరెక్టర్గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త రోత సినిమాలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడన్లీ సత్య రీరిలీజ్ టైంలో జ్ఞాననేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్ ఫిలిమ్స్ చేస్తానని స్టేట్మెంట్ పాస్ చేసి సిండికేట్ స్టోరీ రెడీ చేశాడు. సిండికేట్ కోసం ఆర్జీవీ భారీ స్టార్ కాస్ట్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎవ్వరూ సెట్ కాలేనట్లు ఉంది. ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేసి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ ట్రెండింగ్ జాన్రా హారర్ కామెడీ ఫిల్మ్తో రాబోతున్నాడు. పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ బీ టౌన్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్, జెనీలియా హీరో హీరోయిన్లు.
సత్యతో తనకు ఓ మంచి లైఫ్ ఇచ్చిన మనోజ్తో మరోసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఆర్జీవీ మనోజ్ బాజ్పాయ్ కాంబోలో ఇప్పటి వరకు సత్య, ప్రేమకథ, షూల్, కౌన్, సర్కార్ 3 లాంటి ఫిల్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ అనే హారర్ కామెడీని ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ కూడా రివీల్ చేశాడు ఆర్జీవీ. ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో గ్యాంగ్స్టర్ పోలీస్ స్టేషన్ లో ఖతమైతే అతడు తిరిగి దయ్యమై వస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు ఒకప్పటి వర్సిటల్ డైరెక్టర్. గతంలో ఎన్నో హారర్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్జీవీకి ఇలాంటి సినిమాలు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇది మంచి సినిమా అవుతుందో లేదో, రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మేల్ డామినేషన్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి లెస్ ఇంపార్టెన్స్ దొరుకుతుంది. సౌత్ ఏమీ ఇందుకు మినహాయింపు కాదు. హీరోయిన్స్ తో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే నిర్మాతలు కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ మాతో మూవీస్ చేస్తే ప్రాఫిట్స్ తీసుకురాగలం అని ప్రూవ్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి చేరింది కళ్యాణి ప్రియదర్శన్. మేడం క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఘాటి ముందున్న ఛాలెంజెస్ ఏంటి చూద్దామా? ఇండస్ట్రీలో హీరోయిజానికి దక్కే ఎలివేషన్, కరెన్సీ హీరోయినిజానికి దక్కదు. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరో, ఫిల్మ్ మేకర్సే తీసేసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ పై ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ ఈ ఫేజ్ నుండి బయటకు వస్తున్న ముద్దుకుమలు ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ మెప్పించగలమని ప్రూవ్ చేస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ముచ్చట సంగతి పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో విమెన్ ఓరియంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అనుష్క. అరుంధతి నుండి ఘాటి వరకు ఎన్నో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేసింది, రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. 2009లో వచ్చిన అరుంధతి ఒక ప్రభంజనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అప్పట్లోనే 70 కోట్లను రాబట్టుకుందంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరో కూడా దక్కని ఒక అసమానమైన విజయం అది. ఆ తర్వాత కూడా రుద్రమదేవితో 82 కోట్లు, బాగుమతితో 67 కోట్లను కొల్లగొట్టింది. ఈ 3 చిత్రాలు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలుగా ఉన్నాయి. కానీ బాగుమతి వచ్చిన ఆ ఏడాదే మహానటి రూపంలో ఈ రికార్డ్స్ అన్నీ చెరిగిపోయాయి. సావిత్రమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటిలో కీర్తి సురేష్ నటనకు ఫిదా అయిన ఆడియన్స్ ఇంచుమించు 85 నుంచి 90 కోట్ల కలెక్షన్స్ కట్టబెట్టారు. మొన్నటి వరకు సౌత్ లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. కీర్తి సురేష్ పేరు మీదున్న రికార్డులను చెరిపేసింది మరో మలయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్. లోకా చాప్టర్ 1 100 కోట్లను దాటి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్నింగ్ సక్సెస్ఫుల్ అనిపించుకుంటోంది. ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా ఉన్న తెలుగు మూవీస్ అన్నిటినీ క్రాస్ చేసేసింది ఈ మలయాళ ఫిల్మ్. ఇక ఆగస్టు 5న వచ్చిన ఘాటి ముందు పెను సవాలే ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ నెలకొల్పిన రికార్డులనే కాదు, తన పేరు మీదున్న వరల్డ్ రికార్డ్స్ ను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. మరి బొమ్మాళి సరికొత్త చరిత్ర లిఖిస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రోబో 2.0 తర్వాత శంకర్ చెక్కి తీసిన 2 చిత్రాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అయినా సరే ఆయన ఆఫర్స్కి వచ్చిన ఢోకా ఏం లేదు. మరి కూతురు అదితి సంగతి ఏంటి? డాటర్ కి ఆఫర్స్ రావట్లేదని అసిస్టెంట్ ని రంగంలోకి దింపాడా డాడీ? విజనరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ రిజల్ట్. ఏళ్లపాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడమే కాదు, శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్ పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్ 2 దెబ్బకి రణ్వీర్ తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళ్తే ఈ ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే నిన్నగాక మొన్నొచ్చిన అతిథి పరిస్థితి మరోలా ఉంది. టాలీవుడ్ ఎంట్రీ తండ్రికే కాదు కూతురు అతిథికి కలిసి రాలేదు. అలా అని తమిళ్లో ఏదో మ్యాజిక్ చేసిందని కాదు, అంతా డొల్లే. 2 years గ్యాప్ తీసుకుని ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేసింది అదితి. కోలీవుడ్ లో నేసిప్పాయ, తెలుగులో భైరవంతో ప్రేక్షకులకి టెస్ట్ పెట్టింది అదితి. కానీ ఆమెను ఫెయిల్ చేసేశారు కోలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్. ఇక అర్జున్ దాస్ తో నటించిన వన్స్ మోర్ షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. వ్యాలంటైన్స్ వీక్ టైంలోని రిలీజ్ చేయాలనుకుంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. తన కెరియర్లో ఓ అచీవ్మెంట్ చూసిన శంకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్గా అడుగులేస్తున్న తన బుజ్జాయి ఫెయిల్యూర్స్ చూడలేక స్టార్ట్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడట తండ్రి. వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న అతిథిని తిరిగి నిలబెట్టేందుకు తన దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ దర్శకుడిని లైన్లో పెట్టాడట. వైశాలి ఫేమ్ అరివళగన్ డైరెక్షన్ లో ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయబోతోందట అదితి. అఫీషియల్ స్టేట్మెంట్ త్వరలో రానుందట. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే కానీ తెలీదు అదితి ఖాతాలో సినిమా ఉందా లేదా అని. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.